మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్ మంత్లోకి మనం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వారం రోజులకి సంబంధించి చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక కుజుడు మీనరాశిలో రవితో శనితో యుతి కట్టబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ 4 రాశుల మీదుగా ఉంది. సో అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా మనం చూస్తే శుక్రుడు మేషరాశిలో, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. బుధుడు కూడా అసలు చెప్పకూడదు కానీ బుధుడు నిజంగా ఆయన కూడా కుంభరాశిలో గత 2 నెలలుగా టెస్ట్ వేసుకుని రాహుతో పాటు కూర్చుని ఉన్నారు. ఇక అదేవిధంగా మీన రాశిలో కుజ, శని, రవుల యొక్క యుతి అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా, చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అష్టమంలో బుధుడి యొక్క సంచారం ఒకటి మాత్రం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వారం నుంచి కుజుడు ఎంటరింగ్ ఇంటూ యువర్ 9th హౌస్. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆస్ట్రాలజీలో, జ్యోతిష్యంలో, మన టిఆర్ క్రియేషన్స్లో నేను అందరినీ ఫ్యామిలీ అని సంబోధిస్తాను. ఎందుకంటే నా ఫ్యామిలీకి ఎలా అయితే నేను మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతానో అలాగే గైడెన్స్ ఇవ్వడానికి నేను వాళ్ళని కొంచెం అంటే ఏం చెప్పినా నా ఫ్యామిలీకి ఎలా చెప్తానో అలాగే చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే వెన్ మార్స్ అండ్ సన్ కంజెక్ట్ విత్ సాటర్న్, దిస్ ఈజ్ ఎ హెవీ హ్యూజ్ ఎక్స్పెన్షియల్ టైం. అంటే ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే తప్పక కమిట్మెంట్స్ రూపంలోనో ఈ భాగ్యస్థానంలో ఉన్న ప్రస్తుత ట్రాన్సిట్ రీత్యా కుజుడు కావచ్చు, రవి కావచ్చు, ఇక్కడ ఉన్న ట్రాన్సిట్ రీత్యా శని కావచ్చు. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా వెన్ ద డ్రై అండ్ ఫైరీ ప్లానెట్ సాటర్న్ అండ్ సన్, సాటర్న్, సన్ అండ్ మార్స్ కంజెక్ట్ ఇన్ యువర్ 9th హౌస్, కొంచెం ఇక్కడ ప్రస్తుతం ఉన్న పొజిషన్స్లో మీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి. ఎక్సీడెడ్ అమౌంట్గా ఇక్కడ కొన్ని కమిట్మెంట్స్ రీత్యా ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు ఫ్యామిలీ పరంగా కూడా మనకు కనిపిస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ గురించా లేకపోతే ఇంకో దాని గురించా, అవసరమై పెట్టేదాని గురించా అనేది డిపెండ్ అపాన్ యువర్ సిచ్యువేషన్స్. అలాగే 4, 5, 6, 7 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఎప్పుడైతే 4th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి కూడా శుక్రుడు 10th హౌస్లో ఉన్నాడు. శుక్రుడు 10th హౌస్లో నాట్ దట్ మచ్ వెరీ పర్ఫార్మ్ వెల్. ఎందుకంటే శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ లవింగ్ ప్లానెట్. అంతేగాని ప్రొఫెషన్ లేకపోతే దానిలో మనం ఏదో ఎదుటివాడితో పోటీపడి కాంపిటేటివ్గా పనిచేద్దాం అనేంత అగ్రెసివ్ ప్లానెట్ కాదు. ఎందుకు ఏమంత ప్రశాంతంగా చేసుకుపోదాం అనేటట్టు. సో వర్క్ లైఫ్ని అలా కొంచెం ప్లెజెంట్గా కానిద్దాంలే అనేటట్టు ఉంటుంది వారం ప్రారంభం. సోమ, మంగళవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. నిందా చెప్పిన పాయింట్ ఇదే. ఎక్కడైతే మీ రాశ్యాధిపతి ఇక్కడ నీచపడుతున్నారు యాక్చువల్గా పంచమ స్థానంలో ట్రాన్సిట్లో, అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు అక్కడ భాగ్యస్థానంలో శనితో జతకట్టి ఉన్నారు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, మీరు తీసుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో, ఎక్స్పెక్ట్ చేసే విషయాల్లో సో ఎక్కువగా సోమ, మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వీటి విషయాల్లో అయితే కొంచెం అంత అనుకూలత కనిపించట్లా. సో కాబట్టి తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం మనకి సోమ, మంగళవారాల్లో కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా బుధ, గురు, శుక్రవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు.
అండ్ ఆ రాశ్యాధిపతి గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి వెళ్ళి 1000 స్థానంలో ఉన్నారు. సో సమ్ టైమ్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్గా కావచ్చు, సమ్ టైమ్స్ మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి అయ్యే ఎక్స్పెన్సెస్గా కావచ్చు. సో గురుబలం తగ్గి ఉండటం వల్ల ఎంత డైలీ రొటీన్లో ఎంత పని చేసినా ఆ పనికి తగ్గ రికగ్నిషన్ వచ్చే విషయంలో కొంచెం మీరు ఎక్కువ ఫీల్ అవటం కావచ్చు. ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ అనేవి బుధ గురు శుక్రవారాల్లో మనకు కనిపిస్తున్నాయి. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ టు మేనేజ్ యువర్ ఎనిమీస్, మేనేజ్ యువర్ కోర్ట్ కేసెస్ ఆర్ మేనేజ్ యువర్ కాన్ఫ్లిక్ట్స్. సో యూ స్టెబిలైజ్ యువర్ ప్రాబ్లమ్స్ అనమాట. మీ సమస్యల్ని మీరు చాలా స్టెబిలైజ్ చేయగలుగుతారు. అలాగే వారాంతానికి చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఏదైతే సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడో ఇక్కడ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించిన సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. వాటి ఇందాక నేను చెప్పినట్టు వ్యాపారపరమైన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో మీ పార్ట్నర్ ఆర్ స్పౌస్, లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ యొక్క గ్రోత్ అనేది ఇక్కడ చాలా వరకు లక్ సహకరించక, అదృష్టం సహకరించక కొంచెం ఇక్కడ మనకి ఆగుతున్నట్టుగా పరిస్థితులు కొంచెం కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తూ ఉంది, మిగతా గ్రహాలన్నీ కూడా సమ్ టెస్టింగ్ పీరియడ్గా నడుస్తూ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కొత్తవి ఏమీ ఇంప్లిమెంట్ చేయొద్దు, ఉన్నదాన్ని యథావిధిగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి. అదేవిధంగా మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అనే ఆలోచన ఇక్కడ జనరల్గా ఉంటూ ఉంటుంది, సహజం నేను చెప్పేది. బట్ ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఉన్నంతలో ఉన్నంత ఎంత మీరు మేనేజ్ చేయగలుగుతారో ప్రతి విషయాన్ని, ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ప్రొఫెషన్ పరంగా అంతగా మేనేజ్ చేసుకుంటూ ప్రజెంట్ వెళ్ళడమే ఇక్కడ చాలా వరకు మీ ముందున్న మెయిన్. అలా చేసుకుంటూ వెళ్తేనే బెటర్. సో కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే మేము తప్పకుండా కాలభైరవ అష్టకం చేసుకోవడం చాలా మంచిది, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోవడం చాలా మంచిది, నవగ్రహాలకు ఒక 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.